విచిత్రమైనటువంటి పరిస్థితి ఒకటేంటంటే సాధారణంగా మొత్తం తెలుగుదేశం పార్టీని క్యాప్చర్ చేసేసింది రాష్ట్ర వ్యాప్తంగా. అటు నెల్లూరులో కావచ్చు, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2/3 మెజార్టీతో గెలిచినటువంటి మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, ఏలూరు కావచ్చు, నూజివీడు కావచ్చు, అట్లాగే మన ఈవెన్ గుంటూరు స్టాండింగ్ కమిటీ ఎలక్షన్స్ కావచ్చు, ఇట్లాగ అన్నిటినీ సాధించుకొచ్చారు. హిందూపురం కావచ్చు, ఇవన్నీ. అదే సమయంలో తిరుపతి ఒక్క చోట మాత్రం గట్టిగా పట్టుబట్టినటువంటి నేపథ్యంలో అభినయ్ కావచ్చు, కరుణాకర్ రెడ్డి కావచ్చు, అక్కడ ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నటువంటి సందర్భంలో చివరికి వాయిదా పడినటువంటి చూసాం. అయితే ఈ చివరిలో అంటే అక్కడ దాదాపుగా అసలు తెలుగుదేశానికి స్థానమే లేనటువంటి పరిస్థితులు మన మున్సిపల్ ఎలక్షన్స్ వచ్చినటువంటిప్పుడు ఇప్పుడు సీన్ మారింది. అక్కడ మెజారిటీ తెలుగుదేశం వైపుకి వచ్చేటటువంటి అడుగులు వేస్తున్నారు. అనేక మంది కార్పొరేటర్లని అవతల పక్కకి మళ్లించుకున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఒక నలుగురిని తాజాగా కిడ్నాప్ చేశారు మా కార్పొరేటర్లని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంప్లైంట్ పెడితే సరే పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. కానీ ఈలోపు వాళ్ళ చేతను వీడియోలు రిలీజ్ చేయించారు. ఈ వీడియోలు రిలీజ్ చేసినటువంటి చూస్తే కార్పొరేటర్ తెల్లవారుజామున కొన్ని హాస్పిటల్ తన బస్సులో గందరగోళం జరిగిన దానివల్ల నేను సేఫ్ ప్లేస్కి రావడం జరిగింది. అంతేగాని ఎవరు నన్ను కిడ్నాప్ ఏం చేయలేదు. ఇతను నన్ను ఎవరు కిడ్నాప్ చేయలేదని చెప్పాడు. తర్వాత ఆ వీడియో ఒకటి వైరల్ అయింది. అదే సందర్భంలో ఇంకొక ఆయన, నా పేరు మోహన్ కృష్ణ యాదవ్, మార్నింగ్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎలక్షన్ జరగడానికి వెళ్ళేటప్పుడు, ఓటు వేయడానికి వెళ్ళేటప్పుడు ఆ బస్ దగ్గర గొడవ జరిగింది. ఆ గొడవ జరగడం వల్ల సేఫ్గా పక్కనున్న మాకు తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది. నేనైతే ఎక్కడ కిడ్నాప్ అలాంటిది ఏం అవ్వలేదు. నేను సేఫ్గా ఇంటికి తిరిగి వస్తాను. ఇది కిడ్నాప్ జరగలేదు అని చెప్పారు. నా పేరు అమర్నాథ్ రెడ్డి. నన్ను ఎవరు కిడ్నాప్ చేయలేదు. నేను వెళ్తున్నట్టు ఓటు వేసానికి వెళ్తున్నటువంటి బస్ కాడ రచ్చ జరుగుతూ ఉంటే మేమే భయపడి పక్కకి వెళ్ళిపోవడం జరిగింది. నేను దగ్గరలో ఉన్న మా విలేజ్లో ఉన్నాను. సాయంత్రం ఇంటికి చేస్తాను. నేను తెల్లారి జరిగినటువంటి సంఘటన వల్ల బయట వచ్చేస్తున్నాను. నేను సేఫ్గా ఉన్నాను. పక్కన ప్రాంప్ట్ చేస్తున్నారు ఎవరో ఒకటి కనబడుతుంది. రెండోది ఏంటంటే ఒక ఆయనేమో ఊళ్ళో ఉన్నాడంట, ఒక ఆయనేమో ఇంటి దగ్గర ఉన్నట్ట, ఇంకొక ఆయనేమో సేఫ్ ప్లేస్లో ఉన్నట్ట. ఏంటయ్యా అంటే అందరిది బ్యాక్గ్రౌండ్ ఒకటే కనబడుతుంది. పైన తీసేవాళ్ళు ఎవరో కానీ ఆ పైన అందరిది కలిపి ఒకే ఇల్లు అట్లాగే కట్టారు, లేకపోతే కనుక ఒకే ఇంట్లో ఉన్నారని జనాలకి తెలియదు అనుకుంటున్నారో తెలియదు. ఆ విధంగా అందరినీ ఒకే చోట కూర్చోబెట్టి వీడియో తీశారు. వాళ్ళని మరి ఏమన్నా కొట్టారో ఏంటో, ఫేసులు చూస్తే బాగా డల్గా ఉన్నాయి. వాళ్ళకి సంబంధించి ఒకే ప్రాంతం నుండి కిడ్నాప్ అయిన కార్పొరేటర్ల ద్వారా అందరం మేము బాగానే ఉన్నాం, ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని వీడియో రికార్డు చేస్తున్నారు గురైనటువంటి కార్పొరేటర్లు అన్నటువంటిది ఓ పక్కన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రొజెక్ట్ చేయడానికి తగ్గట్టుగా వీళ్ళు వ్యవహరించారు. అంతా ఒకే చోట కూర్చుని వీడియో చేసినటువంటి పరిస్థితి. ఫిరాయింపులకు సంబంధించిన దాంట్లో ఇది కొత్త కోణం అనాలా. ఫిరాయింపుల సందేశం ఏంటయ్యా అంటే అయితే మాకు అనుకూలంగా ఉండు రాష్ట్ర ప్రభుత్వానికి, లేకపోతే తీసే. ఒకప్పుడు ఇదే పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అవతల వాళ్ళని ఎలక్షన్లో పోటీ చెయ్యనీయలేదు అంటూ ఆందోళనకు దిగినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ తెలుగుదేశం జనసేనలో ఇప్పుడు అదే పనిని తాము చేస్తున్నారు. అంటే అధికారంలో ఉన్నోళ్ళు ఉన్నప్పుడు అధికారాన్ని వినియోగించుకోవచ్చు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రమే నీతులు చెప్పాలన్నటువంటి కాన్సెప్ట్ వెళ్తోంది. ఇప్పుడు చెప్పిన